దావోస్లో వెళ్ళగానే పెట్టుబడులు వచ్చేస్తాయి, జగన్మోహన్ రెడ్డి వెళ్ళట్లేదు, మిగిలిన వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి ఊదరగొట్టేస్తారు. ఇక్కడ జరిగేది ఏంటంటే అది ఒక ఎగ్జిబిషన్ లాంటిది. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కొనాలని లేదు, అది ఒక విండో షాపింగ్ లాగా కార్డ్స్ ఎక్స్చేంజ్ చేసుకొని వాళ్ళ ఐడియాస్ మన ఐడియాస్ వాళ్ళు కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో ఇలాంటివి ప్రతి సంవత్సరం దావోస్లో జనవరిలో 15వ తారీఖు నుంచి జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. దానికి చంద్రబాబు నాయుడు 1999 నుంచి కూడా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వెళ్తూనే ఉన్నారు. దాని తాలూకా డీటెయిల్స్ ఇక్కడ మేము చూయించడం అనేకసార్లు చూయించడం జరిగింది. సో గతంలో కూడా దావోస్కి చంద్రబాబు నాయుడు అనేక సార్లు వెళ్ళాడు. అక్కడ ఏమంటే దాదాపు 4.5 కోట్ల నుంచి 5 కోట్ల రూపాయలు వాళ్ళకి డబ్బులు కడితే ఒక టికెట్ ఇస్తారు. ఆ టికెట్కి కొంతమంది వెళ్ళి అక్కడ ప్రజెంట్ చేసుకోవచ్చు, వాళ్ళు మాట్లాడే దాని మీద పెట్టుకోవచ్చు. ఒకవేళ వెళ్తేనేమో ఇంకో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి, మేము వస్తున్నాం కాబట్టి ఎందుకు వీళ్ళు వెళ్ళటం అని చెప్పి ఇదొక మాట మాట్లాడతారు. వెళ్తేనేమో ఆ మాట మాట్లాడతారు, వెళ్ళకపోతేనేమో ఎందుకు వెళ్ళలేదని అంటారు. యాక్చువల్గా గత సంవత్సరం మనం ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున మార్చ్ నెలలో పెట్టుబడుల సదస్సు పెట్టాము. దాదాపు 13,63,000 కోట్ల రూపాయలకి అగ్రిమెంట్స్ జరిగినాయి. అందుట్లో దాదాపు 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు గ్రౌండ్ అయినాయి. ఆ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి, అవి మనం చూస్తూనే ఉన్నాం. సో వాటిల్లో కొన్ని మనం చెప్పుకోవాల్సిన కర్నూలులో పంప్డ్ స్టోరేజ్ ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్, అలాగే అదానీ వాళ్ళది వైజాగ్లో డేటా సెంటర్, అలాగే శ్రీ సిటీకి సంబంధించి కొన్ని ఏసీ కంపెనీలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అది కాకుండా ఒబరాయ్ వాళ్ళతో సంబంధించినటువంటి రిసార్ట్స్ అండ్ హోటల్స్, ఇలాంటి చాలా కంపెనీలు వచ్చినాయి. ఎన్టీపీసీ కూడా 1,25,000 కోట్ల రూపాయలు పెట్టి పవర్ జనరేషన్కి గ్రీన్ ఎనర్జీతో వెళ్ళాలని చెప్పింది. వాళ్ళకి ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ కూడా మొన్న చేశారు. సో ఇవన్నీ కూడా నిరంతర ప్రక్రియ. అలాగే ఖచ్చితంగా వచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వంలో మళ్ళీ పెట్టుబడుల కోసం ఖచ్చితంగా వెళ్తారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే కావాల్సిన బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏ రోజు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాదాపు 4 పోర్ట్లు, మూలాపేట, తర్వాత కాకినాడ సీపోర్ట్, రామాయపట్నం అండ్ బందర్, 4 చోట్ల పోర్టులు రెడీ చేశారు. 4 పోర్టులు కూడా బై 2025 నాటికి లంగర్లు వేస్తున్నారు. రామాయపట్నం ఈ నెలాఖరు కానీ వచ్చే నెలలో కానీ ఫస్ట్ వెజల్ రాబోతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి. దాని తర్వాత ఓర్వకల్లో 14,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్ కర్నూలు జిల్లాలో రెడీ అయిపోయింది. దానికి వాటర్ అలొకేషన్ అయిపోయింది. వాటర్ కూడా స్టోరేజ్ ట్యాంక్ అది కట్టారు, పనులు జరిగిపోయినాయి. అలాగే ఏ రాష్ట్రం కూడా సాధించలేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 3 ఇండస్ట్రియల్ కారిడార్స్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. దానికి వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్. వీటికి సంబంధించి కృష్ణపట్నం నోడ్లో దాదాపు 4,000 ఎకరాలని గవర్నమెంట్ ఐడెంటిఫై చేసి భూమి చదును చేసి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది. అలాగే శ్రీ సిటీలో 7,000 ఎకరాల వరకు ఉంది. కొప్పర్తి ఈఎంసీ అంటారు, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరర్ క్లస్టర్ అంటారు. అందుట్లో 14,000 ఎకరాలు 15,000 ఎకరాలు రెడీగా కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేసింది. ఇప్పటికే కొప్పర్తి ఇండస్ట్రియల్ క్లస్టర్లో, మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో కొన్ని కంపెనీలు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అయినా కానీ ఎక్కడా కూడా ఇవన్నీ వాస్తవాలని విస్మరించి పెట్టుబడులు రావట్లేదని అంటూ ఉన్నారు. పెట్టుబడులు వచ్చినాయా లేదని, ఉద్యోగాలు వచ్చినాయా లేదా అని అక్కడ ఉన్న స్థానిక యువతకు తెలుస్తూ ఉంది. సో స్థానిక యువత రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ఏం జరిగింది, ఎవరు ప్రభుత్వం వల్ల లాభం వచ్చింది అనేది ఖచ్చితంగా వాళ్ళు డిసైడ్ చేయబోతున్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. సో దానికంటే ముందు గతంలో చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి విమానాలు, ఈ ఖర్చులు, ఎవరెవరితో వెళ్ళారు అని చెప్పి దావోస్నే ఇక్కడికి తీసుకొస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పిన విధానం, ఇవన్నీ కూడా మనకి తెలిసిందే.
సో ఇవన్నిటి గురించి కూడా మాట్లాడకుండా ఈ రోజున ఏది పడితే అది మాట్లాడతాం చెప్పిన సంబంధం. ఇది 2017 ఆగస్ట్ 21వ తారీఖు నాటి పేపర్. 2018 వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకి టిక్కెట్లకు మేము కొనుక్కొని మేము వెళ్తున్నామంటే ఆ రోజున ప్రజాశక్తి అని, ఈ రోజున సిపిఐ నారాయణ ఏదైతే భుజం మీద తెలుగుదేశం జెండా వేసుకోకుండా తెలుగుదేశం తరఫున మాట్లాడతారో ఆయన చెప్పిన వాస్తవం. ఒక్క కంపెనీ కూడా రాలేదు ఇప్పటివరకు అని చెప్పి ఊరికే అంకెలు పెట్టి మభ్యపెడుతున్నారని చెప్పి రాశారు. సో ఇలాంటి వాస్తవాలు ఎన్నో దాచిపెట్టి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పదే పదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద బురద చల్లుతూ బతుకుతూ గడిపేస్తున్నారు. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక